హాయ్ అండి అందరికి. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నామని చూస్తున్నారా? మా ఫ్రెండ్ కార్ తీసుకున్నారండి. సో మన వైజాగ్ లో వెహికల్ తీసుకుంటే ఖచ్చితంగా తలుపులంలో వెళ్ళి దర్శించుకోవడం అందరికి అలవాటు కదండి. సో లోవ్ అయితే వెళ్ళామండి. మార్నింగ్ 8కి రీచ్ అయితే ఆఫ్టర్నూన్ 12కి అయితే రీచ్ అయ్యామండి. ఎండ మామూలుగా లేదు, కాలు అసలు కిందకి పెట్టలేకపోయాము. చూడండి మా హస్బెండ్ పిల్లల్ని పట్టుకొని ఎలా పరిగెడుతున్నారు. ఏంటో మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఎండ అంత ఘోరంగానే ఉంటది. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, పక్కన చిన్న స్టెప్స్ ఉంటే అక్కడ నుంచి వెళ్ళాము. సో ఈసారి అయితే లోపల నుంచే డైరెక్ట్ గా వెళ్ళాము, కానీ స్టిల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎటువైపు నుంచి వెళ్ళినా అదే డిస్టెన్స్, అంటే ఎక్స్టర్నల్స్ అంతా కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇంకాను. ఇది టెంపుల్ లోపల ఉన్న స్టెప్స్ అండి, ఇలా వెళ్ళాలన్నమాట టెంపుల్ కి. సో మధ్యలో మనకి గణపతి టెంపుల్ వస్తుంది చూడండి. ఈ స్టెప్స్ నుంచి వెళ్తే అమ్మవారి దర్శనం అవుతుంది. సో ఇదే గణపతి టెంపుల్ అండి. సో ముందుగా గజేంద్రుడికి దండం పెట్టుకొని మేమైతే తల్లి దగ్గరికి దర్శనానికి వెళ్ళామండి. సో ఇలా వెళ్ళాలి, పైకి వెళ్ళిన తర్వాత ఇలా లైన్స్ అయితే ఉంటాయండి పైన. అమ్మవారిని చూపిద్దామని చాలా ట్రై చేశానండి, కానీ అస్సలు ఫోటో గానీ వీడియో గానీ తీయనివ్వలేదు. సో ఇక్కడ రైట్ లోనే అమ్మవారు అయితే ఉంటారండి. దర్శనం అయ్యేసరికి 1:30 అయిందండి. ఇంకా డైరెక్ట్ గా హోటల్ కి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా అక్కడే కోడిని కోసుకొని అక్కడే భోంచేసి ఈవినింగ్ వరకు బాగా ఎంజాయ్ చేసి వస్తామండి. కానీ ఈసారి అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళామన్నమాట, ఏమీ అరేంజ్ చేసుకోకుండా. సో అక్కడైతే భోంచేయలేదండి, మేమైతే హోటల్ కి వెళ్ళిపోయాము. ఈసారి హోటల్ అంబియన్స్ కూడా చాలా బాగుందండి. అక్కడ కిడ్స్ కి కూడా ఆడుకోవడానికి పక్కన ఉందన్నమాట. సో మేము కూడా తినేసి ఎంచక్కా అక్కడ హ్యాపీగా ఉయ్యాలు లూక్కుంటూ మంచిగా ఆడుకున్నామండి. అయితే అంతేం లేదు, సోసోగా ఉంది. సో అదండి మా ఈ చిన్న తలుపులమ్మ ట్రిప్. నచ్చితే లైక్ చేయండి.